హాయ్ ఫ్రెండ్స్, ఎగ్గుతో ఇలా కర్రీ చేసి చూడండి. కొంచెం కూడా మిగల్చకుండా తింటారు. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని నూనె కాగాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్టు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్కలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కారం వేసి కలిపి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఎగ్ని అందులో వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ ఎగ్స్ని నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఘుమఘుమలాడే ఎగ్ కర్రీ రెడీ.